హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మేము చేనుకు వచ్చిన అలవలో అయింది ఫ్రెండ్స్. ఇవాళ కారగాయలు కోసాము, తెల్ల కారగాయలు కోసాను. పోతే అక్కడ ఒక విత్తనం అక్కడ ఒక విత్తనం వేసామండి. కారాలను ఇప్పుడే కోసాము. బొప్ప చెట్టు కూడా మొలిసింది. ఇవాళ మా చేను నిమ్మ తోటలో నీళ్ళు పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. పోతే అక్కడక్కడ ఇది వంగ చెట్టు, ఆడో చెట్టు వేసాను ఫ్రెండ్స్. చూడండి, అట్లా ఇప్పుడే కోసాను. ఇంకా పెందలు ఉన్నాయి. బాగానే పోత వస్తుంది. నీళ్ళు పెట్టాము కదా, నీళ్ళు పెట్టి కొంది పోత ఎక్కువ వచ్చింది ఫ్రెండ్స్. దీని పై ముందు కొట్టలేదు. ఇవన్నీ అగ్రికల్చర్యే. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే కోసాం. మళ్ళీ పూత పడింది, పిందలు కూడా ఉన్నాయి. మళ్ళీ పూత వస్తుంది. ఇప్పుడు నీళ్ళు పెడతాం కదా, పూతంతా వచ్చి మళ్ళీ కాయలన్నీ పడతాయి ఫ్రెండ్స్. ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇందాక కాయలు కోసాను చెప్పాను కదా. ఈ బారు వంకాయలు, ఈ మొన్న చూపించిన విత్తనం, ఈ బారు కాకరకాయలు, ఏమో బారులోనే కొద్దిగా లావు ఉంటాయి ఫ్రెండ్స్. ఇది ఒక విత్తనం. పోతే గుత్తొంకాయలు కోసాం ఫ్రెండ్స్, బాగున్నాయి. ఎన్ని తగిన చూడండి, 4 రోజులు ఎన్ని తగిన చూడండి. పోతే తెల్ల కాకరకాయలు, అదే విత్తనం అంటే వేరేది. తెల్ల కాకరకాయల కోసం 4 కొబ్బరికాయలు దొరికితే పీసి తీసి ఇక్కడ పెట్టాను ఫ్రెండ్స్. ఇంటికి తీసుకెళ్దామని, చెట్టున పనికి వచ్చిందని. కొద్దిగా మిరగాయలు తగినాయి. మిరగాయలు చెట్లు వేసాను, అవి కూడా అయిపోయినాయి. మా చేలో అక్కడక్కడ నీళ్ళు పెడుతుంటే నిమ్మకాయలు కూడా ఏరాను ఫ్రెండ్స్. ప్రతి రైతు అక్కడక్కడ చేను తీసుకున్నప్పుడల్లా అక్కడ మొక్క వేసుకుంటే మనం బయట కొనుక్కోకుండా ప్రతి రైతు పండించుకొని అన్ని రకాల కూరగాయలు పండించుకొని అన్ని రకాల కూరగాయలు తినొచ్చు ఫ్రెండ్స్. ఇదే కాదు ఫ్రెండ్స్, అన్ని కూరగాయలు పండించుకోవచ్చు. మన డబ్బులు సేవ్ అవుతాయి, ఇంట్లో కూరగాయలు కూడా ఉంటాయి. మీరైతే పెట్టిన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.